హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణీస్ హ్యాపీ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీకు ఆల్రెడీ ప్రీవియస్ చెప్పున్నాను కదండి, మేము ఒక చిన్న టూర్ లాంటిది వెళ్ళాము. ఆ విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అని. మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అండ్ అలాగే అది ఒక వీడియోలో నాకు మెమరబుల్గా కూడా ఉంటుంది అని చెప్పి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏం లేదండి, మేము ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో అన్నవరం అండ్ సింహాచలం వెళ్తామన్నమాట కంపల్సరీ. అన్నవరంలో వ్రతం, సింహాచలంలో దర్శనం చేసుకుంటాము. ఆ విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఎప్పుడు వెళ్ళాము అంటే రథసప్తమి రోజు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నార్మల్గా గుడికి వెళ్ళామండి. అప్పుడు అనుకున్నాం అనమాట, సాటర్డే సండే హాలిడే వచ్చింది కదా మా హస్బెండ్కి, ఈ టూర్ అయితే మాఘమాసం వచ్చేసింది కాబట్టి ఈ హాలిడేస్లో కంప్లీట్ చేసేద్దాము ఈ ఇయర్ అని అనుకున్నదే. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా హడావిడిగా లగేజ్ మొత్తం సర్దేసుకుని అప్పటికప్పుడు అనుకున్నాం కదా, తోచినవి అలా పెట్టేసుకుని వెళ్ళిపోతున్నాము. నేను చూడండి, నేనైతే ఎలా ఉన్నానంటే, టెంపుల్ నుంచి ఎలా అయితే వచ్చానో ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు, టిఫిన్స్ ప్రిపేర్ చేసేసుకుని నైట్కి ఇంకా వెళ్ళిపోయామన్నమాట లగేజ్ సర్దేసుకుని. మేము ఉన్న ప్లేస్ నుంచి ఫస్ట్ అన్నవరానికి బస్ జర్నీ అయితే చేసాము. ఇది బస్లో వీడియో. ఈవినింగ్ 6 to 7 మధ్యలో మేము స్టార్ట్ అయ్యాము. అందుకే ఈవినింగ్ టిఫిన్స్ కూడా ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళిపోయాము. బస్లోనే మా టిఫిన్స్ అనేది ఫినిష్ చేసామన్నమాట, ఒకరి తర్వాత ఒకరు. అప్పుడు బస్లో ఒక మూవీ కూడా వేశారండి, శర్వానంద్ది లేటెస్ట్ మూవీ. బాగుంది. సినిమా పేరైతే నాకు గుర్తుకు రావట్లేదు కానీ సినిమా అయితే బాగుంది. అండ్ అలాగే టిఫిన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బంగారం, మా జతిన్ వజ్జున్నాడు అనమాట. మళ్ళీ దగ్గరకు వచ్చాక లేచాడు. నైట్ మేము రీచ్ అయినప్పటికీ 9:30 అయిందండి. 9:30 అయిన తర్వాత ఆర్యవైశ్య సదన్కి వెళ్ళాము రూమ్ కోసం. ఆల్రెడీ మేము బస్లో ఇలా రూమ్ కావాలి అని చెప్పి కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తే ఉంది రమ్మన్నారు. సో సేఫ్గా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం వెయిటింగ్లో ఉండాల్సి వచ్చింది. ఈలోపు మా అబ్బాయి క్వశ్చన్స్ అనమాట, ఎక్కడికి వచ్చాము, ఏం చేస్తున్నాము, ఇక్కడ ఎందుకున్నాము, ఇక్కడికి వచ్చి ఏం చెయ్యాలి, బోల్డ్ క్వశ్చన్స్. వాడి బుర్రకి ఎన్ని క్వశ్చన్స్, వాటన్నింటినీ నేను చెప్తున్నాను అనమాట. ఈలోపు మా హస్బెండ్ రూమ్ కోసం కౌంటర్ దగ్గర అడిగి ఆధార్ కార్డ్ అవన్నీ తీసుకుని వాళ్ళకి చూపించి రూమ్కి ఏదైతే తీసుకున్నారనమాట. ఫైనల్లీ వీ గాట్ ద కీ. సెకండ్ ఫ్లోర్లో వచ్చింది. సో మేము లగేజ్ తీసుకుని సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు లిఫ్ట్ ఎక్కినా మా వాడు ఏ నెంబర్ నొక్కాలి, నేనే నొక్కుతా, నేనే క్లోజ్ చేస్తా అంటాడనమాట. వాడి హడావుడు అంతా ఇంత కాదు. చూడండి ఏం చేస్తున్నాడో. ఇంకా డోర్ వేయకముందే వీడి నెంబర్ నొక్కేస్తున్నాడు. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ అనుకోవడం విని సరే నేను నొక్కేస్తా సెకండ్ కదా అని చెప్పేసి నొక్కేస్తున్నాడు. ఇదండి మాకు ఇచ్చిన రూమ్ అయితే. చాలా నీట్గా ఉంది, క్లీన్గా మెయింటైన్ చేశారు. రూము అంతా కూడా చాలా నీట్గా ఉంది. అమ్మయ్య అనిపించింది నిజంగా. రూమ్ ఎలా ఉంటుందా అనుకున్నాం కానీ మా వాడు అల్లరి కూడా స్టార్ట్ చేస్తాడనమాట రూమ్కి వెళ్ళిన తర్వాత. ఇదైతే పొద్దున్నే అండి, పొద్దున్నే వ్రతానికి వెళ్ళాలి కదా. ఎర్లీ మార్నింగే 6 కల్లా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత మీకు వెదర్ అనేది అన్నవరంలో ఆ రోజు ఎలా ఉందో చూపిస్తున్నాను. సరదాగా షూట్ చేశాను. మేము ముగ్గురం కూడా రెడీ అయిపోయి 7కి అనుకుంటా వెళ్ళాం టెంపుల్ దగ్గరికి. 7 లోపు వెళ్ళిపోయాం టెంపుల్ దగ్గరికి. నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ ఇక్కడ డిస్టర్బెన్సెస్ వచ్చేసాయని కట్ చేసేసాను. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ విడిగా ఇస్తున్నాను. అడిగో మా వాడు కూడా పాపం పొద్దున్నే లేపితే లేచాడు. లేచి రెడీ అయిపోయాడు నీట్గా. ముగ్గురం కూడా రెడీ అయిపోయి వ్రతం దగ్గరికి ఏమేమి తీసుకెళ్ళాలనుకున్నామో అవి ఒక బ్యాగ్లో సర్దేసుకుని వెళ్ళిపోయామన్నమాట. ఈ పట్టుసారీ వచ్చేసి మా పెళ్ళప్పుడు నేను వ్రతం పీటల మీద కట్టుకున్న శారీ అనమాట. ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తాను వ్రతం అంటే. రూమ్ లాక్ చేసేసి కొన్ని స్నాప్స్ దిగేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం.
మాకు కింద వచ్చిందండి, కొండ కింద రూము. సో పైకి వెళ్ళాలి కదా, అక్కడ నుంచి మేమున్న ప్లేస్ నుంచి టెంపుల్కి ఆటోలో వెళ్ళామన్నమాట. మార్నింగే వెదర్ అయితే చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. చల్లగా, హాయిగా, ప్రశాంతంగా టెంపుల్ ప్రెమిసెస్లో నిజంగా చాలా బాగుంటుంది కదా. నాకు ఆ టైప్ ఆఫ్ వాతావరణం అంటే నిజంగా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్దామన్నా కూడా రావు. అన్నవరం, సింహాచలం వెళ్దామంటే మాత్రం అప్పటికప్పుడైనా రెడీ అయిపోయి వచ్చేత్తావు అంటారనమాట మా హస్బెండ్. ఎందుకో తెలీదు, అన్నవరం, సింహాచలం ఈ 2 ఊర్లు మై ఫేవరెట్ అనమాట. ఊటీ తీసుకెళ్తానన్నా కూడా వెళ్ళనేమో, కానీ ఇక్కడికంటే మాత్రం అప్పటికప్పుడు రెడీ అయిపోయి ఖచ్చితంగా వెళ్ళిపోతాను. నాకు చాలా చాలా ఇష్టం ఈ 2 ప్లేసెస్. ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో ఖచ్చితంగా ఈ 2 ప్లేసెస్ వెళ్తున్నామండి. మా పెళ్ళై 6 ఇయర్స్ అయింది, ఎప్పుడు కూడా మిస్ చేయాల. మ్యాక్సిమం 6 ఇయర్స్ కూడా మేము వ్రతం చేసుకున్నాం అన్నవరంలో మాఘమాసంలో. మా మ్యారేజ్ మాఘమాసంలో అయింది, అప్పుడు చేసుకున్నాము అన్నవరంలో వ్రతం. అండ్ నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ కూడా మేము అలాగే మాఘమాసంలో ఖచ్చితంగా అన్నవరంలో వ్రతం చేసుకుంటాం అండ్ సింహాచలం దర్శనం చేసుకుంటాం అనమాట. అన్నవరంలో వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈలోపు కొంచెం సేపు అయిన తర్వాత మధ్యలో మా జతిన్ పడుకున్నాడు. వ్రతం అవుతూ ఉండంగానే వాడికి నిద్ర వచ్చేసినట్టుంది, మార్నింగే లేచేయాడు కదా 5 o'clock కల్లా, అందుకనే మధ్యలో పడుకుండిపోయాడు అనమాట. వ్రతం అయితే సక్సెస్ఫుల్గా డన్ అయింది, కానీ చాలా రూల్స్ మారిపోయాయండి అన్నవరంలో. ఒక బ్యాచ్ అయిన తర్వాత కానీ వేరే బ్యాచ్ అయితే స్టార్ట్ చేయట్లేదు, చాలా లేట్ అవుతుంది. మేము చాలాసేపు వెయిట్ చేసాము వెళ్ళిన తర్వాత. అండ్ అలాగే తొందరగా కూడా ఫిల్ కావట్లేదు, కొంచెం లేట్ అవుతుంది మొత్తం అదంతా కూడా ఫిల్ అవ్వటానికి. యాక్చువల్లీ మొబైల్ తీసుకెళ్ళకూడదు, కానీ మేము ఒక మొబైల్ ఏమో మొబైల్ కౌంటర్లో పెట్టి, ఒక మొబైల్ ఏమో దొంగచాటుగా తీసుకెళ్ళిపోయాము. స్విచ్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆన్ చేసి, ఇవన్నీ కూడా మనకి మెమరబుల్గా ఉంటాయి కదా అని వీడియో తీసుకున్నాను అనమాట. వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి 2 అరటిపళ్ళు వ్రతం అయిన తర్వాత మనల్ని తినమంటారు కదండి, ఇవి తింటేనే వ్రతం యొక్క ఫలితం అనేది మనకు దక్కుతుంది. కథ అయితే ఈ పంతులు గారు నిజంగా చాలా బాగా చెప్పారండి. చెప్పే వాళ్ళని బట్టి కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అలా అనమాట. ఈయనైతే చాలా వివరంగా చాలా బాగా చెప్పారు. రొటీన్గా వినేదే అయినా కూడా చాలా బాగా చెప్పారు ఈయనైతే. తర్వాత మేము గోశాలలో దర్శనం చేసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత గోశాలకు వెళ్ళి గోశాలలో కూడా దర్శనం అనేది చేసుకున్నాం అనమాట. అక్కడ ఏదో ఒక చెట్టు ఉందన్నమాట, దాని కాయలు అయితే వెరైటీగా ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నారు, అది షూట్ చేశాను. తర్వాత ప్రాంగణంలోనే మనకి రామాలయం ఉంటుంది కదండి, సీతారామచంద్ర స్వామి వారి ఆలయం, దానిలో కూడా మేము దర్శనం చేసుకున్నాము. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత కొన్ని స్నాప్స్ అయితే దిగాము. తర్వాత అన్నప్రసాద వితరణ ఉంటుంది కదా, అక్కడైతే లంచ్ చేసాము. మేము వెళ్ళినప్పటి నుంచి, మేము వెళ్ళక ఒక 1 వీక్ ముందు నుంచే ఇదైతే స్టార్ట్ అయిందంట. ఈ మధ్య స్టార్ట్ చేశారంట అక్కడైతే. అక్కడ లంచ్ చేసేసి ఫాస్ట్గా రూమ్కి వచ్చేసాము, ఎందుకంటే మాకు టైం లేదు, మళ్ళీ సింహాచలం వెళ్ళిపోవాలి. సింహాచలంలో రూమ్ దొరకాలి మనకి, ఇక్కడ స్టార్ట్ అయిన టైంని బట్టి అక్కడ క్లోజ్ చేసేస్తారు తొందరగా అని చెప్పి చాలా ఫాస్ట్గా అయితే రూమ్కి వచ్చి వెంటనే ఫ్రెష్ అయిపోయి చాలా ఫాస్ట్గా బయలుదేరిపోయాం మేమైతే. రూమ్ వెకేట్ చేసేసి మళ్ళీ మేము సింహాచలం అనేది స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎప్పుడు కూడా అన్నవరం చూసుకుని సింహాచలం వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు వైజాగ్లో ఏదో ఒక ప్లేస్ కవర్ చేస్తాము ఎవ్రీ ఇయర్ కూడా. ఇదైతే కొండ కింద ఉంటుందండి, స్వామివారి పాదాలు అంటారు.
ఇక్కడ ఏదైనా సరే అక్కడ రాస్తే పాదాల దగ్గర చూపుడు వేలుతో రాస్తే అంట మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందని చెప్పేసి అక్కడైతే బోర్డు పెట్టారు. అక్కడైతే చాలామంది రాసుకున్నారు. నెక్స్ట్ మేమైతే ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సింహాచలం ఎంటర్ అయిపోయామండి. వెళ్ళిపోయాము. సింహాచలంలో ఏం చేసాము, ఎలా స్పెండ్ చేసాము, వైజాగ్‌లో ఏ ప్లేస్ ఈసారి కవర్ చేసామనే విశేషాలు రాబోయే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.